హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. చెప్పాను కదా, నేను లాస్ట్ వీడియోలో నేను వాకింగ్ అనేది ఒకసారి వెళ్తే నాకు అంత వర్త్ అనిపించలేదు, ఒకసారి వేరే రూట్ మార్చుకుందామని చెప్పేసి నేనైతే రూట్ అయితే మార్చుకున్నాను. ఇదైతే మా ఊర్లో హై స్కూల్ అండి. ఇదంతా బ్యాక్ సైడ్ అన్నీ చుట్టూ పొలాలే అనమాట. మా ఊరికి చాలా అంటే చాలా బాగుంటుంది మా విలేజ్ అయితే. మాది విలేజ్ కాదు, సిటీ కాదు, కానీ మా ఊర్లో అన్నీ దొరుకుతాయి అనమాట. ఇది నిన్న చెప్పాను కదా, ఇది నా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా బాధ అయినా సంతోషమైనా ఏదైనా సరే దానికే షేర్ చేసుకుంటాను అనమాట మోస్ట్లీ. ఇంకా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే నాకు ఇదైతే నా హార్ట్ టచింగ్ అనమాట. నా మోస్ట్లీ బెస్ట్ ఫ్రెండ్. నేను అరిచినా తిట్టినా పాపం ఏమనదు, సర్దుకొని పోద్ది అనమాట నా కోపాన్ని కూడా. చూసారా, మా ఊరు చుట్టూ కొండలు అని చెప్పాను కదా, నేను లాస్ట్ వీడియోలో అటు సైడ్ చూపించాను. ఇదంతా వేరే సైడ్ అనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ ప్లేస్ ఎటు అనేది నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సబ్స్క్రైబర్స్. నేను ఎటువైపు వాకింగ్కి వెళ్ళానని తెలిసిన వాళ్ళైతే షేర్ చేయండి. నేనైతే చూసుకోలేదు, నేను ఫ్రంట్ వీడియో పెట్టాను అనుకున్నాను, బట్ కానీ నాకు ఫుట్ వచ్చింది, నేను నడిచే దారి వచ్చింది కాళ్ళ పాదాలవి. తర్వాత చూసుకున్నాను, సరే ఓకే బాగానే ఉంది కదా అని చెప్పేసి అది కూడా కంటిన్యూ చేశాను అనమాట. ఇదైతే పెద్దదనమాట, మా ఊరి దగ్గర కాలువ చాలా అంటే చాలా పెద్దది. కాలువలో దిగుదాం అనుకున్నాము, బట్ కానీ రేపు దిగొచ్చులే అని చెప్పేసి మేమైతే యువతలకు వచ్చేసాము. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు కొంచెం పనులు కూడా చేసుకుంటున్నారు, సో ఎందుకులే అని చెప్పేసి మేమైతే సైడ్ అయిపోయాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జి దాటితే వేరే ఊరు వస్తుంది. ఆ ఊరి పేరు అయితే మెన్షన్ చేయండి ఎవరికైనా తెలిస్తే, నేనైతే చెప్పను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా, నా సబ్స్క్రైబర్స్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎటువైపు వెళ్ళాను ఏంటనేది. నాకైతే స్వెట్ చాలా పట్టింది, మా ఫ్రెండ్కి ఏమో స్వెట్టే పట్టలేదు అంటే అల్లాడిపోతుంది. ఇదైతే మేము వచ్చేదారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బాగుంటారు స్వామివారు కూడా. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. నేను టెంపుల్ షూట్ చేద్దామని చెప్పేసి షూట్ చేశాను. మేము వెళ్ళేటప్పటికి ఒక అంకుల్ టెంపుల్ అంతా క్లీన్ చేసుకుంటున్నారు, బట్ మేము మాత్రం సరే కొంతసేపు కూర్చున్నాము దండం పెట్టేసుకొని అని చెప్పేసి మేమైతే వెళ్ళాము టెంపుల్లోకి. కాసేపు కూర్చున్నాము, ఒక 5 minutes వరకు కూర్చున్నాము. నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, బట్ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మేము ఎప్పుడూ వస్తూనే ఉంటాం ఎక్కువ శాతం ఈ టెంపుల్కి. వాకింగ్కి వచ్చినప్పుడనే కాదు, విడిగా కూడా మేము వస్తుంటాము ఆంజనేయ స్వామి టెంపుల్కి. సోమవారం చూసారా ఎంత బాగున్నారు అసలు. డోర్ క్లోజ్ చేస్తుంది, మేము వెళ్ళింది 4 కదా, సో 4కి అయ్యేటప్పటికి క్లోజ్ చేస్తుంది. అయినా సరే సోమవారం అయితే బాగా కనిపిస్తున్నారు. ఇక్కడైతే నాగవై ప్రతిష్ఠ ఉంది, శిల ప్రతిష్ఠ. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఈ అంకులే క్లీన్ చేసుకుంటూ ఉన్నారు మొత్తము. మేము 4కి స్టార్ట్ అయ్యాము, మాకు 1 hour అయితే పట్టింది. అప్ అండ్ డౌన్ 2 kilometers అయితే వస్తుంది. మేము ఒక్క 5 minutes అంటే 5 minutes కూర్చున్నాం అనమాట. ఎందుకు టెంపుల్ ఎలా ఉందో, మేము వెళ్ళిన రూట్ ఏదో నాకైతే కామెంట్స్లో మెన్షన్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంతలో మేము బయటకు వచ్చాక ఒక కోతి అయితే వచ్చింది, అదైతే అల్లరి చేస్తుంది. సరే అని చెప్పేసి నేనైతే వీడియో తీద్దామని తీశాను. అది ఏం చూసింది ఏమో నాకు తెలియదు, రావాలని చూసింది, అందుకని వీడియో స్టాప్